పెళ్లికి ముందే శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. దీంతో తెలంగాణ పోలీస్ బోర్డుకు గట్టి షాక్ తగిలింది అని చెప్పొచ్చు. పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో ఏర్పడే శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా కలిస్తే దానిని నైతిక పతనంగా భావించలేమని స్పష్టం చేసింది. ప్రేమించిన ప్రతి బంధం పెళ్లి వరకు వెళ్ళకపోవచ్చని, కేవలం వివాహం చేసుకోలేదన్న కారణంతో ఒకరు మరొకరిని మోసం చేసినట్లే కాదని, దీని ఆధారంగా ఎవరి క్యారెక్టర్ను తప్పుబట్టలేమని అత్యున్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కీలక తీర్పుతో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు గట్టి షాక్ తగిలింది. ఇక మనం అసలు డీటెయిల్స్లోకి వెళ్దాం. తెలంగాణలోని గజ్వేల్కు చెందిన గాజుల తిరుపతి అనే కానిస్టేబుల్ అభ్యర్థి ఎంపిక రద్దు నిర్ణయాన్ని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మనోజ్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ పూర్తిగా కొట్టేసింది. గతంలో 2014 నాటి ఒక కేసును ఆధారంగా చూపిస్తూ సదరు అభ్యర్థి ప్రవర్తన బాగాలేదంటూ బోర్డు అతని ఉద్యోగాన్ని నిరాకరించడంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. అయితే అభ్యర్థి తిరుపతి తన అప్లికేషన్ ఫామ్లోని ఎంతో నిజాయితీగా ఆ కేసు వివరాలను వెల్లడించడాన్ని న్యాయస్థానం ప్రత్యేకంగా ప్రస్తావించింది. తప్పుడు సమాచారం ఇవ్వకుండా వాస్తవాలు దాచని అభ్యర్థికి ఉద్యోగం నిరాకరించడం తగదని పేర్కొంది. పరస్పర అంగీకారంతో కూడిన సంబంధాలు నేరం కాదంటూ బాధితుడికి అనుకూలంగా తీర్పునిస్తూ తక్షణమే అతనికి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.